మరి దానికి ముందు మనకేం కావాలి అంటే నూనె. మయోనైస్ నేను ఇప్పుడు ఎలా చేయాలో ఇంట్లో చేసుకునేలాగా చూపిస్తాను. దానికి ఒక గుడ్డు కావాలి, అలాగే బ్లెండ్ చేసుకోవడానికి జార్ కావాలి. ఫస్ట్ 200 ml ఆయిల్ తీసుకోవాలి. 200 ml ఆయిల్, అలాగే ఒక గుడ్డు. మయోనైస్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే అసలు చూస్తే ఆయిల్ కనిపించదు కానీ అందులో చాలా నూనె ఉంటుంది. ఇప్పుడు ఒక గుడ్డుని మనం ఈ నూనెలో వేసేసుకుందాం. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. ప్రియ గారు, మయోనైస్ రెడీ అయిపోయింది. ఒకవేళ ఇంట్లో బ్లెండర్ లేకపోతే గనక విస్క్తో కూడా చేసుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది, కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. అదే బ్లెండర్ ఉందనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. మయోనైస్ రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు, ఇందులో సన్నగా తరుక్కున్న బీన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ రెండింటిని వేసి బాయిల్ చేసుకోవాలి. ఈలోపు అవి బాయిల్ అయ్యేలోపు మనం ఇవన్నీ సర్దేసుకుందాం. వెజిటేబుల్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక బౌల్లో స్ట్రైనర్ వేసుకొని నీళ్లు తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు వీటిని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇంకొక బౌల్ తెచ్చుకుందాం. స్పూన్ కావాలి. ఇందులో బాయిల్ చేసుకున్న క్యారెట్ అండ్ బీన్స్ వేసుకోవాలి. కొంచెం ఇవి చల్లగా అవ్వాలి. ఈలోపు మనం మిరియాల పొడి, ఉప్పు అన్నీ తెచ్చేసుకుందాం. ఉప్పు, అలాగే మిరియాల పొడి, అలాగే మనం ఎగ్ శాండ్విచ్ చేస్తున్నాం కదా, ఎగ్స్ని కట్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉడకబెట్టిన గుడ్లని ఈ బౌల్లో వేసేసుకుందాం.
ఎగ్స్ ఇందులో వేసుకున్న తర్వాత ఫస్ట్ మిరియాల పొడి వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి. మనం 2 శాండ్విచ్లు చేస్తున్నాం కాబట్టి 2 టీ స్పూన్ల మయోనైస్. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కావాలి అంటే కొంచెం ఎక్కువ మయోనైస్ ఇష్టం ఉంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ప్రియ గారు, నేను మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఆకలిస్తుంది అని చెప్పి బయట ఫుడ్ ఏదో ఒకటి కొనుక్కొని తినకుండా ఇంటికి వచ్చి హ్యాపీగా మీరే వంట చేసుకొని తింటున్నారు చూడండి, అది చాలా బాగా నచ్చింది. ఎగ్ శాండ్విచ్ కూడా మీరు అడిగినట్టుగానే నేను చక్కగా చేసి చూపిస్తున్నాను. అయితే మీకు అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఎగ్ శాండ్విచ్లో ఇందులో మీరు ఉల్లిపాయలు కలుపుకోవచ్చు. నేను ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కావాలి అంటే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కలుపుకుంటే అప్పటికప్పుడు తినేయండి. లేదు 1-2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మెల్లిగా తింటాను అనుకుంటే కనుక ఉల్లిపాయలు వేయకండి. కానీ ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను కాబట్టి కొన్ని వేస్తున్నా. ఉల్లిపాయలు వేస్తే ఎగ్ శాండ్విచ్లో చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మయోనైస్ వేసుకుందాం. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని ఫస్ట్ బటర్ అప్లై చేసుకోవాలి. అలాగే ఇంకొక బ్రెడ్కి మనం 2 శాండ్విచ్లు చేస్తున్నాం కాబట్టి 2 బ్రెడ్లకి బటర్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం ఎగ్ స్టఫింగ్ని బ్రెడ్ పైన పెట్టుకుందాం. నన్ను ప్రియ గారు అడిగారు కాబట్టి నేను ఎగ్ శాండ్విచ్ చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఎగ్ అంటే ఇష్టం లేకపోతే ఇందులో బాయిల్డ్ చికెన్ వేసుకుంటే చికెన్ శాండ్విచ్ అవుతుంది. అలాగే ప్రాన్స్ వేసుకుంటే ప్రాన్స్ శాండ్విచ్ అవుతుంది. లేదు మేము అస్సలు నాన్ వెజ్ తిన్నాం, ఓన్లీ వెజ్ వెర్షన్లో కావాలి అనుకుంటే వెజ్ మయోనైస్ తీసుకొని అందులో బాయిల్ చేసుకున్న పొటాటోస్ వేసుకుంటే వెజ్ శాండ్విచ్ అవుతుంది. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1-2 రోజులు తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా స్టఫ్ పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, దానిపైన మనం ఇంకో బ్రెడ్తో క్లోజ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక దాని మీద ఇప్పుడు మనం మధ్యలోకి కట్ చేసుకుందాం. ప్రియ గారు, ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఫాయిల్ మధ్యలో పెట్టుకొని ప్రియ గారి కోసం అయితే తను కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత తినడానికి ఇలా చేసుకోవచ్చు. అలాగే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారనుకోండి, రోజంతా ట్రావెల్ చేయాలి అనుకుంటే ఇలా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తే బాగుంటాయండి శాండ్విచెస్. ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకోండి ప్రియ గారు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు ఎప్పుడు కాలేజ్ నుండి వస్తే అప్పుడు తీసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చల్లగా ఉన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. ప్రియ గారు,
చూసారు కదా మీరు అడిగిన ఎగ్ శాండ్విచ్ తయారీ విధానం మరొకసారి చూడండి. ఎగ్ శాండ్విచ్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో 200 ml నూనె, గుడ్డు, సరిపడా ఉప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకొని మయోనైస్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో సరిపడా నీళ్లు, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన బీన్స్, సన్నగా తరిగిన క్యారెట్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా ఉడికించుకున్న క్యారెట్, బీన్స్, అలాగే బాయిల్ చేసి కట్ చేసుకున్న గుడ్డు, మిరియాల పొడి, ముందుగా వేసుకున్న మయోనైస్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత శాండ్విచ్ బ్రెడ్ పైన బటర్ అప్లై చేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ స్టఫింగ్ ని పెట్టి దానిపైన మరో బ్రెడ్ తో క్లోజ్ చేసుకొని కట్ చేసుకుంటే ఎగ్ శాండ్విచ్ రెడీ.